రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో సంఘం బస్టాండ్ సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా కూటమి ప్రభుత్వ హామీలకు సంబంధించిన కరపత్రాలను దహనం చేశారు. అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి కరీముల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాణికల చందన్ కుమార్, ఫణి కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దేవ సహాయం, కూరపాటి ప్రసాద్ రెడ్డి, ప్రకాష్ మదన్ కుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, కోటారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను వెంటనే చంద్రబాబు వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీలను వెంటనే జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పథకాలను వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటగా ఆడబిడ్డ నిధి అనేటువంటిది ప్రవేశపెడతానని మొదట ఆడబిడ్డలకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అలాగే యువగలంలో నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి చదువుకున్నటువంటి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తల్లికి వందనం అనేటువంటిది పూర్తి స్థాయిలో చేరడంలో కూడా విఫలం చెందినని చెప్పడం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఈరోజు పూర్తి స్థాయి అమలు కాకపోవడం కూడా చాలా దురదృష్టమైనటువంటిది. మహిళలకు మోసం చేశారనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏదైనా కానీ ఎవరి ఇంటి మీద ఏ జెండా ఉన్నా సరే సంక్షేమ పథకానికి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పథకాలు అందించాలని చెప్పినవి కొన్ని అయితే చెప్పనటువంటివి కూడా కొన్ని పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రజలలో ఒక మంచి స్థానం సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాపులకు పథకాలు ఇస్తానని చెప్పి కాపు నేస్తం వారికి కూడా మోసం చేయడం జరిగింది. చేనేత కార్మికులకైతేనేమి, మత్స్య కార్మికులకైతేనేమి వీరందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తి స్థాయి అమలు చేయకుండా వాళ్లకు మాయమాటలతో ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మద్యం పాలసీ తీసుకొస్తానని చెప్పారు. మద్యం పాలసీ పేదోడికి అందుబాటు కావడం లేదు. నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పారు. ఈ రోజు ఆ మద్యం అనేటువంటిది ఎటుపోయిందో ఈ రోజు గ్రామాలలో మండల స్థాయిలో మెడికల్ షాపులు అయినా సరే కరువైనా ఉంది, కానీ పల్లెటూళ్ళలో ప్రతి బెల్ట్ షాప్ నడుస్తూ ఉంది. దీన్ని బెల్ట్ తీస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీగా చెప్పున్నారు, కానీ ఎక్కడ బెల్ట్ తీయటం లేదు. జరగాల్సిన పని అయితే జరుగుతుంది, పేదలకైతే అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.